Hello friends, welcome back to my channel. Today we will learn future continuous sentences in Telugu. In English, you know the rule is subject plus shall be, will be plus verb one plus ing form and other version. Okay, I, we, shall be, he, she, it, they will be. This type of used. Let's see some sentences in Telugu. Tomorrow by this time I shall be going to the park in Telugu. రేపు ఇదే సమయానికి నేను పార్కుకి వెళ్తుంటాను. నెక్స్ట్ వన్, నెక్స్ట్ మంత్ షీ విల్ బీ గోయింగ్ టు ఢిల్లీ. వచ్చే నెలలో ఆమె ఢిల్లీకి వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, టుమారో బై దిస్ టైమ్ ఐ షాల్ బీ గోయింగ్ టు ద షాప్. నేను రేపు ఇదే సమయానికి షాప్కి వెళ్తుంటాను. దే విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ నెక్స్ట్ మండే. వచ్చే ఆదివారంలో వారు క్రికెట్ ఆడుతుంటారు. నెక్స్ట్ వన్, వి షాల్ బీ గోయింగ్ టు ద విలేజ్ నెక్స్ట్ సండే. వచ్చే ఆదివారంలో మేము గ్రామానికి వెళ్తుంటాము. దే విల్ బీ రీడింగ్ న్యూస్ పేపర్ బై 7 o'clock టుమారో ఈవినింగ్. రేపు 7 గంటల కల్లా వారు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. బై 7 o'clock మీన్స్ 7 గంటల కల్లా. టుమారో మీన్స్ రేపు. నెక్స్ట్ సండే మీన్స్ వచ్చే ఆదివారంలో. నెక్స్ట్ ఇయర్ మీన్స్ వచ్చే సంవత్సరంలో. Friends, for today this much, and friends, you just practice the sentences and observe the sentences and watch to understand properly. Friends, if you like this video, then like, comment and subscribe without forgetting. We will meet again in our next video. Till then, bye bye and take care of you.